నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం అధ్యక్షులను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి గత నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేలు, రెవెన్యూలో ఉన్న ఇతర మా అటెండర్ స్థాయి నుంచి తహసీల్దార్ వరకు కూడా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పిన బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి వదిలేసి రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా రెవెన్యూలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిస్థితిని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి నూతనంగా 28 జిల్లాలు ఏర్పడ్డాయి. 28 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదన చెంది రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎజెండాగా మనందరం కలిసి రాష్ట్ర జేఏసీకి ఏర్పాటు చేసుకున్నామని భాగంగా 2 నెలల నుంచి కూడా మేము కసరత్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు మన ఈ ఫిలిం ఛాంబర్లో ఈ రోజు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఎస్ నాయకులు కానీ, అలాగే విఆర్ఓస్ కానీ, సర్వేయర్స్ కానీ, అలాగే రెవెన్యూ సిబ్బందులు, తహసీల్దార్లు, ప్రొడ్యూటర్స్, మన జిల్లా రెసిడెంట్లు అటువంటి అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సమస్యలే పరిష్కారం ఎజెండాగా పనిచేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ జేఏసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే ఈ జేఏసీ ద్వారా ఇప్పటికే మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, అలాగే విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఒక పక్క రెవెన్యూ విధులు చేస్తూ ఉంటే మరో పక్క జిఎస్డబ్ల్యూ అధికారులు వేధింపులకు గురై అన్ని సర్వేలు చేయాలని చెప్పి ఇబ్బందులు గుర్తు చేయడంతో మా సర్వేలు సోదరులు కూడా కొంచెం సర్వే కూడా నిలుపుదల చేయడం జరిగింది. మేము కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మా సమస్యల పరిష్కారం కృషి చేయాలని కోరడం జరుగుతుంది. మా సమస్యల పరిష్కారం చేయడంలో ఒకవేళ ఎటువంటి అయినా ఇబ్బందులు జరిగితే మేము అందరూ కలిసిగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే మేము గ్రామ రెవెన్యూ సంఘం ఆల్రెడీ వర్క్ రూల్ పాటిస్తున్నాం. అలాగే రెవెన్యూ జేఏసీ పరంగా కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో అందరూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ మీ అందరూ కూడా వర్క్ రూల్ పాటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కూడా గవర్నమెంట్ కి వెంటనే మా యొక్క డిమాండ్స్ ని 3 రోజుల్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కారం చేయకపోతే అవసరమైతే భవిష్యత్తులో రెవెన్యూ టోటల్ గా వర్క్ నిలుపుదల చేసి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ జేఏసీ పోరాటం సాగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జేఏసీలో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉంటారు. దీంట్లో వివక్ష ఏమీ లేదు. ఎందుకంటే గతంలో ఏపీఆర్ఎస్ లో అప్పుడు విఆర్ఏలు కానీ, విఆర్ఓలు కానీ, సర్వేలు కానీ సభ్యులుగా తీసుకోవడం లేకుండా కేవలం కూడా కొంతమందిని పెట్టుకుని ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ కూడా ఉందని చెప్పి ఒక పక్కన జేఏసీ అని చెప్పి ఎంతో మంది సంఘాలు ఉన్నాయని చెప్పుకుంటూ రాష్ట్రంలో రెవెన్యూ సమస్య గాలి వదిలేసిన బొప్పరాజు వెంకటేశ్వర గారికి, ఎందుకంటే రెవెన్యూ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోజు రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేయడానికి మనకి ఈ పరిస్థితుల్లో కారణం ఆయనే. అందువల్ల ఈ జేఏసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 26 మంది ఈ రాష్ట్ర కమిటీ జేఏసీ సభ్యులుగా ఉన్నాం. 26 మంది కూడా ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ జేఏసీ ఏర్పాటు చేసి త్వరలోనే మన విజయవాడలో భారీ రెవెన్యూ ఎంప్లాయీస్ అమరావతి బహిరంగ సభ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ రెవెన్యూ మంత్రి దృష్టికి మా సమస్యను తీసుకుని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రెవెన్యూ జేఏసీ చైర్మన్ తరఫున నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి శుభపరిణామం. ఈరోజు ఏపీ రెవెన్యూ జేఏసీ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి డిమాండ్లతో, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు ఒక వేదిక ప్లాట్ఫారం రావడం జరిగింది. అందులో భాగంగానే నేను ఏపీ విఆర్ఏ అసోసియేషన్ వైపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ ఏపీ రెవెన్యూ జేఏసీలో వైస్ చైర్మన్గా నేను బాధ్యతలు నాకు ఇచ్చారు. ఆ బాధ్యతలు ఏవైతే ఇచ్చారో దాన్ని సక్రమంగా నిర్వర్తించేదానికి, ప్రభుత్వంలో ఉండేటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసేదానికి, ఐక్యంగా ముందుకు పెరిగేదానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తూ, ఉండబడినటువంటి అంశాలు విఆర్ఏలు అనేక సమస్యలు ఉన్నాయి, విఆర్ఓలు ఉన్నాయి, సర్వేలు ఉన్నాయి, అన్ని కలగలుపుకొని ఈరోజు ప్రభుత్వం దృష్టికి సాధించుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఆ కార్యక్రమాలు కార్యాచరణ రూపంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేయడం. మీరు సంఘం ఏర్పడండి, జిల్లాకు వచ్చినప్పుడు మేము ఎంతమంది వస్తామో చూపిస్తామని చెప్పడం జరిగింది. అయితే నా చిన్న మనవి, ఫస్ట్ జేఏసీగా
శ్రీకాకుళం నుండి ప్రారంభిస్తే బాగుంటుందని మా మదిగారు చూసినా. ఎందుకంటే జేఏసీ కమిటీ శ్రీకాకుళం వస్తే శుభపరిణామం. ఎందుకంటే ఈశాన్య దిశలో ఉంది. పోరాట ఉద్యమానికి ముందు పెట్టే శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం ముందు పెడతారని నాకు కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు. తప్పకుండా ముందు గతంలో కూడా మేము ఇక్కడ 2 సార్లు రాష్ట్ర ఎన్నికలు అయినప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన జనరల్ సెక్రటరీగా చేసి అక్కడ ఉన్నారు. నేను కూడా శ్రీకాకుళం నుంచి